మరమ్మా ఫోటోలు తొడుతుంటే నిత్యం జారి. నువ్వు నిచ్చిరికి ఫోటోలు తొడవడం ఏంటి? ఉన్నాడుగా జాతరలో గడకర్లా. ఏ నువ్వు చేయా పని. మందారం నువ్వు లోపలరా. అవును మొహానికి రంగులేంటి? ఈ రోజు ఏమన్నా హోలీ పండుగ? అబ్బే కాదండి పెద్దమ్మాయి గారు, దీన్ని ఫేషియల్ థెరపీ అంటారు. ఇప్పుడు ఇది సిటీలో లేటెస్ట్ ఫ్యాషన్. అచ్చం పండుకోతున్నా లేడక్క. పండుకోతున్నా ముందు నీ సంగతి చెప్తా. నీకు కూడా ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు మెళ్ళ మంగళసూత్రం కట్టేస్తా. అప్పుడు చూడు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మొగుడి కోసం పోటీలు పడుతూ వ్రతాలు చేస్తూ గుళ్ళు చుట్టూ తిరుగుదురు గాని. రేయ్ అసలు వీడే కదా దీనికి అంతటికి మూల విరాట్టు. ఈడి మీసాలు రే నీ అప్ప, నీ మీసాలకి కోడి పిల్ల కూడా దడుచుకోదురా. నీ మొహానికి ఒక సొరంగం, దాని మీద ఒక రాయి, మళ్ళీ ఆ రాయికి ఇంత పొడుగు చరిత్ర. రే నా చేతులు రెండోసారి చేస్తున్నావురా నువ్వు. అది చేయి జారి పడిపోయిందా? కానీ నువ్వు దాన్ని విసిరేటు దూరం నుంచి చూసానే. పొరపాటున కాదు, గ్రహపాటు. పంతం అయ్యా, ఇతని శిక్ష ఎప్పటికి పూర్తవుతుంది? ఇంకా 10 రోజులు ఉందండి. మన సొరంగరాయుడు గారి జాతర వరకు ఆ శిక్ష పొడిగించాం. చెప్తాం. పంతం జాతర ఇప్పుడు ఎల్లుండా? కాదు, ఇంకా 4 రోజులు ఉంది. ప్రశాంతంగా అనుభవించు. ఓ మీరా రండి. క్షమించండి అమ్మా, పంతాలకు పోయి మీకు ఇబ్బంది కలిగించాం. పర్వాలేదండి. ఇదిగోండి అమ్మా, మొత్తం వాయిదాలతో సహా. అమ్మా నేను మేం గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళండి. ఏంటమ్మగారు ఇదంతా? పూజలు నోవులు అంటూ గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిప్పుతూ అమ్మాయి గారి బతుకు నాశనం చేస్తున్నారు. చక్కగా పెళ్లి చేసి అమ్మాయి గారిని కాపురానికి పంపించచ్చుగా. చిన్నపిల్ల తనకంటే ఏమీ తెలీదు, పెద్దవాళ్ళు మీరైనా చెప్పాలి కదా అమ్మగారు. అంతా మా కర్మ బాబు. ఆ రైల్లో తాళిగట్టిన దొంగ సచ్చినోడు మర్చిపోమని దానికో సంబంధం తెచ్చాం. అదేమో నాకు మళ్ళీ పెళ్లి చేస్తే ఊరి మధ్య ఊరేసుకొని చస్తానని బెదిరిస్తుంది. ఏం చేస్తాం? ఆ పిచ్చి మొక్కలు తీసేరా కొంచెం. కృష్ణ, అమ్మగారికి మందులేసే టైం అయిందిరా. ఆ మంచం పక్కనే టాబ్లెట్స్ ఉన్నాయి, ఇచ్చిరా కొంచెం. నేను ఇప్పుడు ఈ ముసలిది నన్ను గుర్తుపట్టదు కదా. తొక్కలే, కళ్ళు కనపడవు, మాట కూడా పడిపోయిందంట కదా. బామ్మా ఇదిగో టాబ్లెట్. బామ్మా లేగు, టాబ్లెట్. ఏంటి బామ్మా? బామ్మా ఏంటి బామ్మా? ఏంటంత ఆనందంగా ఉన్నావు? చెప్పు బామ్మా, ఏమైంది? ఏంటి బామ్మా? ఏమైంది బామ్మా? బామ్మా బామ్మా ఏంటి బామ్మా? బామ్మా ఊరుకో అమ్మా, నీ పెళ్లి వైభవం చూడ్డానికే తను బతుకున్నాననేది. దానికి నీ పెళ్లి చూసే యోగం లేదు. ఆ అదృష్టమే ఉంటే మన వాళ్ళు ఈ పాటికి నీ మెళ్ళో తాళి కట్టిన వాడిని వెతికి తెచ్చేవాళ్ళు. అసలు ఆ వెధవలు ఎక్కడ వెతుకుతున్నారో ఏమిటో. చాలా గొప్ప జాతి కూడా ఉండవు. మొక్కుందయ్యా బాబు.
గుండు ఆ గుండెనేమో. ఈ గుండు కాదే. ఎవరో దండం నిజానంద స్వామికి శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకోండి ఎవరిలో ఒకరిని. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా, అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హర్డ్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు, చంపుకు తింటలే మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా అన్నయ్య గారు? ఇప్పుడు నువ్వు అన్నావని నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, వారు ఏమని? ధర్మో రక్షతి రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాటికి కూ అంటున్నాడు? ఎవరికైనా సైగ చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడే సామాన్యుడు కాదు. ధర్మ సంస్థాపన కోసం పంచభూతాలను సృష్టించాడు. పృథ్వాపస్ తేజో వాయురాకాశాలు, భూమి ఎర్త్, నీరు వాటర్, స్కై ఆకాశం, ఫైర్ అగ్ని ఎయిర్ గాలి. ఇప్పుడు మనకి గాలి అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గాలి అంటే మనం ఆర్టీసీ బస్ ట్రైన్లలో కొట్టేది, లారీ టైర్లలో కొట్టే గాలి కాదు, మనం పీల్చే గాలి. పీలుస్తామే, గాలి కోసం ముక్కు, ముక్కు కోసం గాలి. మళ్ళీ అక్కడ లిక్కు పెట్టాడు భగవంతుడు. దాని ధర్మం అది. ట్రైన్ లోనే ఎందుకు పుట్టాడు? ఆ రోజు బస్సులు బందట. నిజానంద స్వామి పంచభూతాలు సృష్టించాడన్నావే, నిప్పు, నీరు, ఆకాశం, భూమి. నా కంటికి కనిపించినప్పుడు గాలెందుకయ్యా నాకు కనపడదు? ఎట కనిపిస్తుంది నీకు? చెప్పు, చెప్పవయ్యా. ఎట కనిపిస్తుంది అని గాలి? గాలిని కనిపించాలంటే ముందు పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి. పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి, ఆ ప్రేమలో నీకు భక్తి కలగాలి, ఆ భక్తిలో నువ్వు మునిగిపోవాలి. అప్పుడు పైన నీకు అంటపోగాలి. అప్పటి వరకు నువ్వు ఆగాలి. అంతవరకు నేనేం చేయాలి? అంతవరకు నువ్వేం చేయాలంటే మెదలకుండా ఉండాలి. నేను చెప్పేంత వరకు ఆగాలి. క్విక్ ఫైట్. నిజానంద స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమైంది. రారా కాళ్ళ మీద పడు. నేను కాళ్ళు ముందు చూపుతాను, నువ్వే మొంగుతావు. ఎంత మంచి మనసు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పరయ్యా, నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం చెప్పను, అబద్ధం విన్ను, అబద్ధం చూడను. ఏమయ్యా ఇప్పుడు తప్పిపోయిన నీ కొడుకు కనిపించాడు కదా? అవును స్వామి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జాతరలో తప్పిపోయిన నా బిడ్డ పెరిగి పెద్దోడై నా దగ్గరే పాలేరుగా చేస్తా ఉంటే పోల్చుకోలేకపోయాను. మీరు చెప్పాక ఎరికైంది సామె. ఓరి పిచ్చోడా, నేను చెప్తే నీకు ఎరుకైంది, నాకు భగవంతుడు చెప్తే ఎరుకైంది. గాడ్ ఓన్లీ టోల్డ్ మీ. ఓ, ఈ కోతగాడు మేతగాడు కాదు, మంచి చేతగాడే. నీ భర్త నీకు దొరికిన రోజేనమ్మా ఈ ఊళ్ళో ఏ పండగైనా ఏ పబ్బమైనా. చూసావురా కృష్ణ, ఈ ఊరి ప్రజలకి మా కుటుంబం మీద ఎంత గౌరవం. అవునండి, ఏం చేసి వీళ్ళ రుణం తీర్చుకోనరా. కృష్ణ, మా అల్లుడు దొరుకుతాడంటావా? అవును. అయ్యారు అయ్యారు, మన సావిత్రమ్మకు మొగుడు దొరికేసినట్టే. అవునయ్యా, మన ఊరికి స్వామి నిజానంద అని ఒక స్వామీజీ వచ్చాడు, అన్ని నిజాలే చెప్తున్నాడు. అంతెందుకు, మన సాంబయ్య కొడుకు చిన్నప్పుడు తప్పిపోయి ఎక్కడో పెరిగి పెద్దోడై తిరిగి వచ్చి సాంబయ్య ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఎవరో పోల్చుకోలేకపోయారు. అప్పుడు ఈ స్వామీజీ వీడే నీ కొడుకుని రుజువులతో సహా అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారు. అలాగే మన సావిత్రమ్మకు కూడా మొగుడు దొరకొచ్చు కదా. మీరేంటి కొత్త స్కామ్ ఇరికించాడు? ఈ క్యాండిడేట్ వెళ్తే మన పని అవుట్. రాయుడు గారు, ముందు పెద్ద అమ్మాయి గారు నాపండి. ఎందుకురా? ఎందుకంటారేంటండి? అమ్మాయి గారు వెళ్ళారే అనుకోండి, ఆ స్వామీజీ చెప్పాడే అనుకోండి. అందుకేగా పంపేది. మాకు తెలుసులే. అనకూడదు కానండి, ఈడించి మేలించమన్నారు కదా ఆయన గారు. అదే మీ అల్లుడు గారు ఎక్కువ నీ కోరు గజి దొంగ అయ్యాడు అనుకోండి. అనుకోండి, ఆ విషయం చెప్పగానే అమ్మాయి గారు ఇంక ఇంటికి రారండి. వాడి దగ్గరికి వెళ్ళిపోతారా? అడిగింది వాడిని. అబ్బా ఊరుకోండి. ఊరి జనాలు మీ మీద మీ ఇంటి మీద పెట్టుకున్న నమ్మకం, గౌరవం మంట కలిసిపోయాయని మీకు ఊరి జనాలకు ముఖం చూపించలేక ఏ నుయ్యోగయ్యో చూసుకుంటారండి. పెద్దవాళ్ళు మీరు ఆలోచించినట్లుగా చిన్నపిల్లలు ఆలోచించలేరు కదండి. చిన్నవాడివైనా మంచి సలహా ఇచ్చేవరా. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, మేము చూసొస్తాం గానీ నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నాన్నగారు, అది నీ భర్త గురించి తెలుసుకోవాలని నీకెంత కోరికగా ఉందో, నా అల్లుడు గురించి తెలుసుకోవాలని నాకు అంతకంటే ఎక్కువ ఆశగా ఉందమ్మా. అల్లుడు గారిని నేను దగ్గరుండి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. అలాగే. వీడేంటి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు? అగ్ని సాక్షిగా 10 మంది ముందు పెళ్లాడిన వాడే కట్టుకున్న భార్యను వదిలి వెళ్ళిపోతున్నాడు. అలాంటిది ఒక దొంగ పిచ్చితనంతో ఒకటి చేత తాళి కట్టిస్తే
పారిపోయిన అతను మళ్ళీ వస్తాడని నమ్ముతున్నారా? పోనీ వచ్చాడే అనుకుందాం, వాడు మంచివాడని గ్యారెంటీ ఏంటి? పెళ్ళైన వాడు కూడా కావచ్చు, చెడ్డవాడు కావచ్చు. మీరు మంచివారా? ప్రపంచంలో ఎవరినైనా మీరు మంచివారా అని అడిగితే సమాధానం రాదు. ఎంత మంచివారికైనా ఒక గత ఉంటుంది, ఎంత చెడ్డవాడికైనా ఒక భవిష్యత్తు ఉంటుంది.